సో ఇప్పుడు ఆర్సీబీ 18 ఇయర్స్ తర్వాత కప్పు కొట్టింది, ఆల్ హ్యాపీగా ఉన్నారు. బట్ నిన్న సెలబ్రేషన్స్లో 11 మంది చనిపోయారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే పుష్ప 2 అప్పుడు ఒక మహిళ చనిపోయినందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా. సో ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచో అది ఉంటుంది కదా, కొడదాం అని కొట్టేశారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కాదు ఏంటంటే అది సినిమా విషయం అనమాట. ఇప్పుడు ఇదేంటంటే క్రికెట్ విషయం ఏంటంటే క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ చూడడానికి వచ్చారు. అది తొక్కిసలాట జరిగితే ఎవరైతే ఆ స్టేడియంలో వాళ్ళు ఉంటారు కదా, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్కషన్ చేసి సంథింగ్ అబౌట్ అమౌంట్ గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు ఆలోచింది. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం అనేది అది కొత్తది అనమాట. ఎందుకంటే అభిమానంతో చూడడానికి వచ్చింటారు, అది కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అనమాట బ్రో. ఇప్పుడు ఒకవేళ సరే వాళ్ళకి సంబంధం లేదు, ఓకే, అక్కడ జరిగింది కాబట్టి అట్లీస్ట్ దాని గురించి రియాక్ట్ అవ్వాలి కదా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ పెట్టారు, కెప్టెన్ కావచ్చు, విరాట్ కోహ్లీ గారు కావచ్చు, జస్ట్ హ్యాపీగా ఉంది కప్పు కొట్టామని పెట్టారు తప్ప ఇక్కడ కూడా ఈ ఇష్యూ గురించి చిన్న మాట కూడా మాట్లాడాల. సో దానికి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఏంటంటే హ్యాపీనెస్ని ఫస్ట్ తీసుకుంటూ ఉన్నవాడు మనం. ఓకేనా, హ్యాపీనెస్ని ఆయన తీసుకున్నాడు ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు చూసి ఇప్పుడు 18 సంవత్సరాలకు కప్పు కొట్టడము అది ఓకే, హ్యాపీనెస్ వాళ్ళకి. దాని తర్వాత ఇలా చనిపోయారని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఉన్నట్టుండి హ్యాపీనెస్ తీసుకోవాలి, ఉన్నట్టుండి శారీ తీసుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకైతే తెలిసింటుంది. కాకపోతే ఏంటంటే రియాక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టిద్ది అనమాట. అర్థమైందా? రియాక్ట్ అయితే అవుతారు కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పంజాబ్ది ఒకటి మ్యాచ్ జరిగింది అనమాట మన సైడే. అయితే ఏంటంటే ఇలా అనుభవంలో సంథింగ్ ఏవో జరిగాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పంపించేశారన్నమాట. అది చెప్పుకోకుండా లైట్లు ఆపేసి ఇలా సంథింగ్ అని చెప్పారన్నమాట. అంటే చాలామంది మన ప్రపంచంలో చాలామంది ఇలాంటి తొక్కిసలాట్లు ఉన్నప్పుడే చనిపోతానని ఒక టాక్ అనమాట. టాక్ కాదు, రియలే. కాకపోతే అంతమంది కంట్రోల్ చేయడానికి చాలా మెంబర్ కావాలి, ఇంకోటి కావాలి. ఓకే, సాడే జరిగింది, సారీ, నేను దానికి కూడా బాధపడుతున్నాను. 11 మంది చనిపోయి ఇంకా చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. బట్ ఇలాంటి తప్పిదాలకి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ అంతమంది అలో చేసినటువంటి అక్కడ యాజమాన్యం అందా, ప్రభుత్వం అందా, అసలు లేకపోతే జనాలదేనా అంతమంది వెళ్ళడానికి? నో, స్టేడియంలో ఎంతైతే కెపాసిటీ ఉంటుందో అన్ని టికెట్స్ ప్రొవైడ్ అయ్యాయి అనమాట. కెపాసిటీ 30,000 బట్ అక్కడికి వచ్చింది 2 lakhs 3 lakhs మెంబర్స్. సో మరి ఇక్కడ ఎవరిది తప్పిదాం అనుకోవచ్చు? అదైతే కంపల్సరీ నేను ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళనే ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఓకే, సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కటి కావాలి. క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన సినిమా థియేటర్లో ఇప్పుడు ఒక 100 సీట్లు ఉంటే 100 సీట్లనే మనం కేటాయిస్తాం అనమాట. 200 మంది పెడితే ఎట్లుంటుంది థియేటరు? ఆగమవుతుంది. ఇంకోటి ఏదో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎంతైతే కెపాసిటీ ఉంటుందో, ఇప్పుడు నేను ఎంతైతే తినగలను అంతే తింటాను అనమాట. అక్కడ కూడా ఆ నిర్వాహకుల్ని నేనైతే ఖండిస్తాను. ఎందుకంటే అంతమందిని అలౌ చేయడం అనేది చాలా తప్పు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే నేను ఖండిస్తాను. విరాట్ కోహ్లీలో ఇంకోటి కాదని ఆ స్టేజ్ నిర్వాహకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేడియంలో వాళ్ళైతే కంపల్సరీ నేను ఖండిస్తూ ఉన్నాను.